టీవీ9 ఉద్యోగి సీనియర్ జర్నలిస్ట్ వెంకట మృతి పట్ల టీవీ9 కుటుంబ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిత్యం తమతో పనిచేసే తోటి సహచరుడి అకాల మరణం తమనెంతో కలిచివేసిందన్నారు. తమ మిత్రునికి టీవీ9 కార్యాలయంలో నివాళులర్పించారు. వెంకట్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని టీవీ9 మేనేజ్మెంట్ భరోసా ఇచ్చిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ అన్నారు. అదే సమయంలో వెంకట్ మృతి విషయంలో కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారం సరైంది కాదని, ఇది తెలుగు పాత్రికేయ ప్రపంచంలో ఒక అనారోగ్యకరమైన వాతావరణానికి కారణమవుతుందన్నారు. వెంకట్ మృతి సంస్థ యాజమాన్యంతో పాటు ఉద్యోగులను తీవ్రమైన విషాదంలో ముంచెత్తిందని, ఈ సమయంలో సంస్థ గురించి, సంస్థలో పనితీరు గురించి సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. కేవలం టీవీ9 యాజమాన్యమే కాకుండా టీవీ9 ఉద్యోగులు కూడా వెంకట్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని మురళీకృష్ణ అన్నారు. నిన్నటి వరకు మన మధ్య పనిచేసిన వెంకట్ ఇక్కడే ఇదే ఫ్లోర్లో ఇక్కడే కూర్చొని వర్క్ చేస్తున్నాడు. 5:30 బులెటిన్ సక్సెస్ఫుల్గా చేసి ఆ రోజు సాయంత్రం అందరితో మాట్లాడి నెక్స్ట్ డే బులెటిన్ ఏం చేయాలి అనేది రామోహన్ గారితో మాట్లాడి ఎట్లా ప్లాన్ చేద్దాం, నెక్స్ట్ డే స్టోరీస్ గురించి డిస్కస్ చేస్తూ సర్వతో రామోహన్తో మాట్లాడి వెళ్ళిన వెంకట్ వ్యక్తిగత కారణాలతో అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం. అయితే ఒకటి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది, వెంకట్ ఈ ఆర్గనైజేషన్లోకి, మన ఆర్గనైజేషన్లోకి వచ్చి కేవలం 3 నెలలు మాత్రమే అయినట్టుంది. నాకు పరిచయం కూడా చాలా తక్కువే, ఇప్పుడు వర్క్లో చూడటమే కానీ పెద్ద పరిచయం లేదు. కానీ వెంకట్తో పాటు పనిచేసిన చాలామంది తోటి జర్నలిస్టులు డిఫరెంట్ ఆర్గనైజేషన్లో, గతంలో రకరకాల ఆర్గనైజేషన్లో పనిచేశారు వెంకట్. సో అతనితో పనిచేసిన వ్యవహారం, అతను పనిచేసే తీరు అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వ్యవహారం అందరికీ తెలుసు. అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం, ఈరోజు టీవీ9లో వర్క్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వర్క్లో రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, పని చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ అగ్రెసివ్గా పని చేసుకుంటాం, ఇంకా బాగా పని చేయాలి, నెంబర్ 1లో ఉండాలి ఛానల్ అని చెప్పి తాపత్రయపడుతుంటాం. ఇలాంటి ఒక హెల్దీ కాంపిటీషన్ కోసం ప్రయత్నం చేస్తుంటామే తప్ప వర్క్లో ఎక్కడ తోటి ఉద్యోగస్తులు వేధించే ఒక వాతావరణం అనేది మాత్రం అసలు ఆర్గనైజేషన్లో ఉండదని మాత్రం ఖచ్చితంగా టీవీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ బయట సమాజంలో క్రియేట్ అవుతుంది. అది ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే, వెంకట్ తన ఇలాంటి బాధ రాకూడదు, ఆ కుటుంబానికి ఇంత పెద్ద కష్టం వచ్చింది, ఇంత పెద్ద కఠినమైన నిర్ణయం వెంకట్ తీసుకున్నాడు. కానీ ఆ వార్తని కూడా చివరికి ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఈ మరణానికి వేరేదో కారణం, ఈ మరణం మీద విచారణ జరిపించాలి అనేటువంటి స్థాయిలో ప్రచారం చేయడం అనేది మాత్రం పూర్తిగా దురదృష్టకరమైన విషయం. ఒక జర్నలిస్ట్ సమాజం ఖచ్చితంగా ఈ జరుగుతున్న పరిణామాన్ని చాలా సీరియస్గా గమనించాలి. ఎందుకంటే ఇలాంటి ఒక పోకడలు కనుక పోతూ ఉంటే, కేవలం వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుంటూ, ఆర్గనైజేషన్లు టార్గెట్ చేసుకుంటూ ఈ తరహా ప్రచారాలు కనుక మొదలు పెడితే ఖచ్చితంగా అది రాబోయే కాలంలో మన జర్నలిస్ట్ సమాజం మీదే ఒక చెడ్డభిప్రాయం సమాజంలో క్రియేట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, లేక ఆ వ్యవస్థల వెనక ఉన్నటువంటి కొంతమంది సమూహాలు కానీ ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా గమనించండి. ఇది ఒక మంచి పరిణామం కాదు. టీవీ9లో ఒక మంచి వాతావరణం ఉంటుంది, మంచి పనిచేసుకునేటువంటి వాతావరణం ఉంది, పనిచేసే వాతావరణం టీవీ9లో ఎప్పటికీ ఉంటుంది, మంచి హెల్దీ అట్మాస్ఫియర్. కానీ కేవలం ఒక ఉద్యోగి మరణాన్ని కూడా చివరికి చాలా చులకనగా చూపించేటువంటి ప్రయత్నం, తక్కువ చేసి చూపించే ప్రయత్నం, రాజకీయాలకి వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం చాలా దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా జర్నలిస్ట్ సమాజం మొత్తం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక విషయం, ఈరోజు వెంకట్ గురించి బయట వ్యక్తులు ఎవరేమనుకుంటున్నా కూడా టీవీ9 ఆర్గనైజేషన్ మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యోగస్తులుగా నేను చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేనేజ్మెంట్ ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఈ చిల్లర ప్రచారాల గురించి పక్కన పెడితే ఈరోజు వెంకట్ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి, తన కుటుంబాన్ని ఏ రకంగా నిలబెట్టాలి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు,
ఆ పిల్లల్ని ఏ రకంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి కష్టం వచ్చింది, కానీ ఆ కష్టం నుంచి ఆ కుటుంబాన్ని ఏ రకంగా బయట వేయాలి అనేటువంటి ఆలోచన చేస్తోంది. ఆ రకమైన ఆలోచనలు మనం చేస్తుంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు బురద వేయటం, చిల్లర ఆలోచనలు చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం, ఇలాంటి ఆలోచనలు చేయడం అనేది మాత్రం జర్నలిస్ట్ సమాజం గమనించాలి, గుర్తించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను.